హాయ్ చెప్పు. రోజు కంటెంట్ ఏంటంటే నేను లైఫ్లో ఏం చేయబోతాను అన్నదే కంటెంట్ అనమాట. సో యాజ్ యూజువల్గానే నా పాత వీడియో కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ చూస్తారు, చాలామంది చూస్తారు అనమాట. సో చూసి ఎవరో సో అండ్ సో ఎందుకులే అని అడిగారు, లైక్ అయిపోయింది కదా చదువు, నెక్స్ట్ ఏం చేస్తావు అని చెప్పి సజెషన్స్ ఇవ్వడం కామన్, చుట్టాలు కాబట్టి మనం వినాల్సిందే తప్పదు. మా ఫ్యామిలీ మొత్తం వెతికా, ఎవడ్రా రోడ్ల మీద ఖాళీగా తిరిగేది అని చెప్పేసి. ఒక్క తెలుగు పేరు కూడా లేదు, ఎవరు లేరు బేసిక్గా. సో ఆ ఒక్క రోల్ని నేను రౌండప్ చేసి అది ఎట్లయినా మనం కొట్టాలని చెప్పి డిసైడ్ అయినా. సో ఆ రోలే ఇప్పుడైతే తీసుకున్నా నేను. సో ఇప్పుడు ఎక్కడికి అంటే హైదరాబాద్లో బీచ్ ఉంది. మన నగరానికి మన రాష్ట్రానికి 3 వైపుల సముద్రం ఉన్నది. సో ఆ బీచ్లో సన్సెట్ చూద్దామని చెప్పేసి వెళ్తున్నాను అనమాట. నిజంగానే ఉంది, చూపెడతా. సో చాలామందికి తెలియదు అనమాట అట్లా ఇదొకటి ఉందని చెప్పి. 547వ సంవత్సరానికి ముందు హైదరాబాద్లో సముద్రం ఉండేది సార్. అదేంటో నా దగ్గర అన్ని పేపర్లు ఉన్నా సరే పోలీసు చూస్తే ఆటోమేటిక్గా ఒక భయం అనేది ఇప్పటికీ స్టార్ట్ అవుతూనే ఉంటుందిరా. మామూలుగా ఇక్కడ ఉంటారు పోలీసు వాళ్ళు, రీజన్ లేకుండా అయినా సరే ఫైన్ వేస్తారు ఖచ్చితంగా. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. వాళ్ళు డిసైడ్ అయ్యారంటే చిన్న మిస్టేక్ ఉన్నా సరే అయిపోయింది పని. వెళ్దాం, ఉన్నారా లేదు చూద్దాం. ముంగటే వెయిటింగా. ఫ్రంట్లోనే ఉన్నారా, పోయినామా పట్టేసుకుంటాడు. సో ఎన్ఓసి తీసుకున్నా, యాక్చువల్ చెప్పడం మర్చిపోయాను. ఎన్ఓసి బండిది ఆ వీడియోలో కట్ చేశాను దేవుడా. సో ఈ సిగ్నల్లో చాలా ఎక్కువ మంది అబ్బా పోలీసు వాళ్ళు అయితే చాలా ఇక్కడే ఉన్నారు. ఎవరు వచ్చి ఎప్పుడు పట్టుకుంటారో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం. ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది బస్సు. బా థ్యాంక్ గాడ్ ఆపలేదురా నాయన. ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఆపుంటే ఈ అమ్మ మన దగ్గర మిర్రర్లు లేవు, ఇండికేటర్లు లేవు. ఈ ఒక్కరోజు సేఫ్ అయినా తర్వాత హైదరాబాద్లో ట్రాఫిక్ అంటాం కానీ ట్రాఫిక్ అంతా ఒక ఎత్తు అంటే ఈ రోడ్లో వచ్చే రైల్వే గేట్ ఒక ఎత్తు అనమాట. టార్చర్ అంటే ఏంటో చూపెట్టేస్తారు క్లియర్గా. ఈ రోడ్లో వచ్చే వాళ్ళకి బాగా అలవాటై ఉంటుంది ఆ టార్చర్ ఎలా ఉంటుందో. సో ఆ రైల్వే గేట్ దాటాలంటే మినిమం ½ అవర్ 1 అవర్ కూడా పట్టుస్తుంది ఒక్కోసారి. ఒక రైల్వే గేట్ వల్ల కూడా డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నేనే అనుకుంటాయి, ఎస్పెషల్లీ ఈ గేట్ కాడ. 3 సినిమాలు మిస్ అయ్యాను నేను ఈ గేట్ వల్ల. నేను కరెక్ట్ టైంకి స్టార్ట్ అవుతాను. నేను సినిమా టైటిల్ పడ్డ తర్వాత కూడా నేను సినిమాలోకి వెళ్ళలేను అనమాట. నాకు నచ్చదు. సినిమాకి వెళ్ళాలంటే కరెక్ట్గా చూడాలన్నమాట. కొంచెం అయిపోయినా సరే నేను రిటర్న్ వచ్చేస్తాను, డబ్బులు పోతే పోయిందని. సో ఈ యొక్క గేట్ వల్ల నేను చాలా సినిమాలు చాలా నేను కరెక్ట్గానే స్టార్ట్ అవుతాను. ఈ గేట్ ఎప్పుడు 10 మినిట్స్ అనుకున్న 20 అవుతుంది, 20 అనేది 40 కూడా అవుతుంది. సో 40 మినిట్స్ వెయిట్ చేసిన రోజులు ఉంది. ఈ అద్భుతమైన గేట్ ఇప్పుడు చూపిస్తాం మీకు. అబ్బో చూడండి ఎక్కడ స్టార్ట్ అయిందో, ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇంకా కిలోమీటర్స్ ఎట్లనే ఉంటుంది అది. తూల తీరిపోయిందిరా ఈరోజు. మళ్ళీ మనం వెళ్ళేలోపు సన్ని ఎప్పుడూ వెళ్ళిపోద్దాడేమో. ఓరి అమ్మ వడవా ఏందిరా ఏంట్రా ఇది రైల్వే గేట్ ఇంకేమన్నా ఉన్నారా? సిగ్నల్ కార్డు కూడా ఉండదు కదరా ఇంతగానం ట్రాఫిక్. బొల్లారం అంటే ఈ మాత్రం ఉండాలిరా. సో ఇక్కడ నుంచి షార్ట్ కట్ తీసుకుందాం. ఆ రూట్లో మనం ఎలాగ వెళ్ళలేము, ఎందుకంటే మళ్ళీ ఆపోజిట్లో ఒకవేళ వెహికల్స్ వచ్చిందంటే కష్టమవుతుంది. సో ఇది షార్ట్ కట్. లైక్ ఎస్పెషల్లీ కాలేజ్కి వెళ్ళేటప్పుడు నేను ఈ రూట్లో వస్తుంటా. సో ఈ గల్లీ ఎక్కువ యూజ్ చేస్తా. పెద్దగా ఏం క్రాస్ అయ్యి ఉండం, కొంచెమైనా సరే క్రాస్ అయితే అయ్యా కదా. థ్యాంక్ గాడ్. ఏంట్రా ఇంకా ఎంత ఉంది. అది సిగ్నల్.
సిగ్నల్ అంటే రైల్వే గేట్. ఐ మీన్ ఆగన్నా, నేనే వచ్చేస్తా, ఆగు. ఫైనల్గా దగ్గరకైతే వచ్చేసాను రా. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఇది రైల్వే గేటే ఇంకేమన్నారా నాయన, ఇది ఇంకెప్పుడు క్రాస్ అవ్వడు. అంటే ఒక ట్రైన్ ఆపితే పర్లేదు, ఒక 3-4 ట్రైన్లు కంటిన్యూగా వెళ్ళేంతసేపు ఆపుతాడు ఇక్కడ. అదిదా టార్చర్. ఈ ఆపోజిట్ రోడ్లో వీళ్ళు ఎందుకు పోతారో అస్సలు అర్థమైతే అవ్వదు. అమ్మో, ఏది మారదని, కొన్ని మారవు అంటారు కదా, ఆ థింగ్స్లో ఇది ఒకటి. అంటే అవతలోడే వస్తాడని చెప్పేసి తెలిసి మరి వెళ్తాడు. ఈ బండోళ్ళు అంటే ఓకే, వీడు అటు ఇటు సందులో వస్తాడు, ఈ ఆటో వాడు ఎలా వస్తాడు మరి? అప్పుడప్పుడు అనిపిస్తుంది అవతల నుంచి వచ్చేటప్పుడు ఏదైనా గుద్దేస్తే ఎంత బాగుంటుందో అనేసి. నాకు ఒక్కడికే అనిపిస్తుందో లేక మీకు కూడా ఉంటుందో? నిజంగా గుద్దితే ఎంత బాగుండరా? నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? తెలిసి తీయడేమో ఈరోజు. సన్న కూడా వెళ్ళిపోయి ఉంటాడు ఇప్పటికే, 5:50 వెళ్ళిపోయి ఉంటాడు సన్న. మళ్ళీ రేపు వస్తాడేమో. చాలాసేపు అక్కడ సిగ్నల్ దగ్గర, అంటే ఆ రైల్వే గేట్ దగ్గర ఉన్నాము. వాడు 4 ట్రైన్లు వెళ్తే కానీ మనకి గేట్ ఎత్తలేదన్నమాట. సో ఫైనల్గా ఎత్తాడు. మనం బీచ్కి వెళ్ళేసరికి చీకటి అయిపోతుంది పక్కా. సో మోర్ ఓవర్ మెయిన్ థింగ్ ఏంట్రా అంటే బీచ్ కొంతమందికి మాత్రమే కనిపిస్తుంది. సో ఎలారా అంటే తెలివైన వాళ్ళకి మాత్రమే బీచ్ కనిపిస్తుంది, తెలివైన వాళ్ళకి డౌటే. సో కనిపించిన వాళ్ళు తెలివైన వాళ్ళు, కనిపించకపోతే అది ఏం చెప్పాలో నాకు తెలియదు. సో ఇదంతా బీచ్కి వెళ్ళేవాడు అనమాట. ఓడరే ఇదంతా ఫిషింగ్ మార్ట్ అంతా మొత్తం ఇక్కడనే ఉంటుంది అనమాట. ఇక్కడి నుంచి అన్ని ప్లేస్లకు వెళ్తుంది. సో చూపిస్తా. ఆల్రెడీ సౌండ్స్ ఇక్కడ దాకా వస్తుందిరా నాకు, నిజంగా మీకు కూడా వినిపిస్తుంది. హెడ్ ఫోన్స్ పెట్టుకుని వినండి, ఆ వేవ్ సౌండ్స్ అన్నీ వస్తుంది. ఒకవేళ రాకపోతే నన్ను అడగొద్దు, ముందే చెప్తున్నాను. రాకపోతే తెలివి లేదనేసేపు అనుకోవాలా. ఇంటెలిజెంట్ వాళ్ళందరికీ ఖచ్చితంగా వినిపిస్తుంది. కావాలంటే కమెంట్ పెడతారు చూడండి, వినిపించిన ప్రతి ఒక్కరికి, కనిపించిన ప్రతి ఒక్కడు కమెంట్ పెడతాడు. ఒకవేళ వాడు మామ చాప గాల్లోకి ఎగిరి గద్దం దెంగిందిరా అన్నాడు అనుకో, అవును మామ కరెక్ట్ చెప్పినావు నేను కూడా చూసినా అనాలి. లేదంటే అటు తెల్లారిందాక అరుగు చేస్తుంటాడు, ఎందుకంటే వాడు వెర్రిపుకు, వాడు విండు. సో ఈ బీచ్ స్పెషాలిటీ అదనమాట. ఓన్లీ తెలివైన వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది, నార్మల్ పీపుల్ కనపడదు. చీకట్లో అయినా సరే మీకోసం నేను సాహసం చేసి తీసుకెళ్తున్నా. సో దానికన్నా నువ్వు చూడాలి వీడియో పూర్తిగా. చూడండి మొత్తం ఇసుక ఇదంతా. ఎవర్రా పిలిచింది? ఒక్కొక్కనా ఏంటి? ఈ మధ్య దాని లాంగ్వేజ్ కూడా నాకు అర్థమైపోతుంది. నాకు అనిపిస్తుందా లేదో, మేబీ ఒకవేళ మీకు వీడియోలో కనిపించకపోతే నేను ఫోన్లో కూడా తీసి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో బాగా చూడండి. ఒకవేళ ఈరోజు సన్సెట్ మిస్ అయ్యి ఉండొచ్చు, మళ్ళీ వస్తాడు కదా, వచ్చినప్పుడు మళ్ళీ వద్దాం. సో ఇదే అన్నమాట ఎంట్రన్స్. సో మొత్తం ఇసుకనే. అక్కడ ఏంటి లైట్లు కనిపిస్తున్నాయి, మీకు కనిపిస్తుందా మరి లైట్లు? నాకు తెలీదు, దీంట్లో కనిపించదేమో. ఒకవేళ కనిపిస్తే అదంతా బోట్లు ఇంకా ఉంటాయి కదరా బీచ్ మీద, ఏమేమి పోతాయి అన్నీ ఉంటాయి ఇక్కడ. సో అది కూడా తెలివైన వాళ్ళకి మాత్రం కనిపిస్తుంది, నార్మల్ పీపుల్ కనపడరు. సో మనకి రైట్ సైడ్ ఉన్నదంతా బీచే, లెఫ్ట్లో అంతా ఇల్లులు, అంటే ఉంటారు కదా చేపలు పట్టేటోళ్ళు, అందరూ ఇక్కడే ఉంటారు దగ్గరలో. అప్ప కళ్ళల్లో కూడా పడుతుందిరా నాయన, ఏది పడుతుంది. నా దగ్గర పెద్ద లైట్ ఉంది, అందుకే వేసుకున్నా, ఏం కనిపిస్తలేదులే. ఓకే, బీచ్వి కొన్ని క్లిప్స్, రా క్లిప్స్ యాడ్ చేస్తాం, చూసుకోండి. బాయ్ బాయ్, టాటా. సో ఇదంతా బీచ్ అన్నమాట. అక్కడ లైట్లు కనిపిస్తుంది కదా, అంతా బోట్లు, స్టీమర్లు, అవి చెట్లు. అంటే బీచ్ మధ్యలో చెట్లు ఎందుకు వచ్చినాయంటే అది అటు సైడ్ ఒక నది ఉందన్నమాట, కావేరీ నది. సో అవన్నీ అక్కడ వెళ్తుంటాయి. సో ముందే మళ్ళీ చెప్తున్నా, తెలివైన వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది. గట్టిగా చెప్పు.
బాయ్ చెప్పు.